అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నది తెలుగు డేటా హబ్. ఈ రోజు డేట్ వచ్చేసి 25th April 2025. ఈ వీడియోలో మనం కొన్ని సెలెక్టెడ్ జాబ్స్ దట్టు ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చినవన్నీ చెక్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే జాబ్స్‌కి మనం అప్లై చేస్తే మనకి కాల్ బ్యాక్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆర్ కెరీర్ చేంజ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. సో, వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే మనం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఇంటర్న్‌షిప్స్. సో, మనం డైలీ ఒక 3-4 ఇంటర్న్‌షిప్స్ అయితే మనం అప్‌లోడ్ అయితే చేస్తాం. సో, ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ గానీ, రీసెంట్ పాస్ అవుట్స్ అయిన ఎంసీఏ కానీ, బీటెక్ గానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. బికాజ్ మనకి రెజ్యూమ్ స్ట్రెంత్ పెరిగితేనే మనకి ఫ్యూచర్‌లో జాబ్స్ రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో, అందుకే నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఇంటర్న్‌షిప్స్ కూడా అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. సో, ప్రెజెంట్ మనం ఈ రోజు ఫస్ట్ వీడియో కాబట్టి ఓన్లీ 3 ఇంటర్న్‌షిప్స్ అయితే మాత్రం తీసుకోవచ్చు. సో, ఫ్యూచర్‌లో మన ఇంటర్న్‌షిప్స్‌ని కూడా ఒక 5 or 6 కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకే. సో, ఈ ఇంటర్న్‌షిప్స్ మనం చెక్ చేసినట్టయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూఐ యూఎక్స్ డిజైనర్ ఇంటర్న్. సో, దీని ఎక్స్‌పీరియన్స్ టోటల్‌గా మనకి 0 to 1 బికాజ్ మనకి ఇంటర్న్‌షిప్స్ కాబట్టి ఆఫ్‌కోర్స్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. సో, బట్ మనకైతే కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సమ్ రిక్వైర్డ్ సర్టిఫికేషన్స్ కావచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ పిల్లలు ఉన్నా సరే వాళ్ళు ఈ ఇంటర్న్‌షిప్స్‌కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో, అండ్ ఆల్సో అబౌట్ ది రోల్, రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్మెంట్స్ అండ్ వాట్ యూ విల్ గెయిన్. సో, ఇవన్నీ నేను క్లియర్ కట్‌గా సింపుల్ 10థ్‌లో అయితే డిఫైన్ చేయడం జరిగింది. సో, మీరు ఈ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసి ఓకే ఐయామ్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అనుకుంటే మీరు డైరెక్ట్‌గా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీరు రెడీ టు స్టార్ట్ యువర్ జర్నీ ఉంది కదా! సో, ఇక్కడ నేను లింక్ ప్రొవైడ్ చేశాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే ఈ ఇంటర్న్‌షిప్స్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూఐ యూఎక్స్ డిజైనర్ ఇంటర్న్. సో, సెకండ్ ఇంటర్న్‌షిప్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్న్. సో, ప్రీవియస్‌లీ మనం నాన్ ఐటీ కదా! సో, ఇప్పుడైతే డైరెక్ట్‌గా మనం ఐటీ సైడ్. సో, ఎవరైనా ఓకే ఐయామ్ గుడ్ ఎట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా కోడింగ్ అనుకుంటే సో, వాళ్ళు ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్న్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఈ ఇంటర్న్‌షిప్‌ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే యూనిఫైడ్ మెంటర్. సో, మనకి జనరల్‌గా ఈ యూనిఫైడ్ మెంటర్ వాళ్ళు మాక్సిమం ఇంటర్న్‌షిప్సే ప్రొవైడ్ చేస్తారు. దట్ టు ఇన్ రిమోట్. సో, దీని డ్యూరేషన్ వచ్చేసి 3 months అండ్ ఆల్సో అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి 26th. సో, మనకి ఇంకా ఒక ఫుల్ డే ఉంది. సో, ఎవరైనా సరే ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేస్తున్నట్టయితే సో, వాళ్ళకైతే ఈ లింక్‌ని తప్పకుండా షేర్ చేయండి ఆర్ మన వీడియోని కూడా షేర్ చేయండి. సో, దట్ వాళ్ళకి కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో అబౌట్ ది యూనిఫైడ్ మెంటర్. సో, ఈ ఇంటర్న్‌షిప్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్సో రిక్వైర్మెంట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్. సో, ఇలా మనకి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి కదా! సో, ఆ స్కిల్స్ అన్నీ ఉండాలి. అండ్ ఆల్సో మనకి స్టిపెండ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, మీకు గనక ఈ జాబ్‌కి ఇంట్రెస్ట్ మీ ఈ జాబ్‌లో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టయితే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్‌ని క్లిక్ చేసి మీరైతే ఈ ఇంటర్న్‌షిప్‌కి అయితే అప్లై చేయండి. ఓకే. అండ్ ఆల్సో థర్డ్ వన్ వచ్చేసి జనరేటివ్ ఏఐ డెవలపర్ ఇంటర్న్. సో, నేను ఆఫ్‌కోర్స్ ఈ రోల్‌కి ఈ ఇంటర్న్‌షిప్స్‌కి మనకి సెలెక్ట్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే దీనికి మన హై స్కిల్స్ అయితే ఉండాలనమాట. సో, ఆఫ్‌కోర్స్ చాలా మంది స్కిల్స్ నేర్చుకొని ఉంటారు. సో, నేను తప్పు పట్టట్లేదు. సో, వాళ్ళ కోసమే ఈ జనరేటివ్ ఏఐని కూడా ఇంటర్న్‌షిప్‌ని కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఈ జనరేటివ్ ఏఐ ఇంటర్న్‌షిప్‌ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే జార్విజ్ ఏఐ అనే సంస్థ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇదైతే రిమోట్ అండ్ ఆల్సో మనకి స్టిపెండ్ కూడా ఎక్కువ ఇస్తుంది. అండ్ ఆల్సో ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0 to 2 అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అడుగుతున్నారు. అండ్ ఆల్సో మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినా సరే ఈజీగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా మనం అబౌట్ అస్ అండ్ అబౌట్ జార్విజ్ వాట్ యూ విల్ డూ. ఒకవేళ మీరు జాబ్‌లో జాయిన్ అయితే మీరు ఏం చేస్తారు అండ్ యూ షుడ్ హ్యావ్ స్కిల్స్ దిస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. అండ్ ఆల్సో ఫ్రంట్ ఎండ్ లెవీ, బ్యాక్ ఎండ్ లెవీ, ఇన్ఫ్రా ఏఐ. సో, ఇలా వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. సో, మీకు గనక ఈ జాబ్ రోల్‌లో మీరు ఫిట్ ఫర్ అనుకుంటే తప్పకుండా స్క్రోల్ డౌన్ చేసి క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీరైతే ఇంటర్న్‌షిప్స్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే. సో, దీస్ ఆల్ ఆర్ అబౌట్ ఇంటర్న్‌షిప్స్ ఫర్ టుడే. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్‌గా మన జాబ్స్. సో, ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి స్కాపియా నుంచి బిజినెస్ అనలిస్ట్ అండి. సో, ఎవరైనా సరే బిజినెస్ అనలిస్ట్ జాబ్ రోల్‌కి చూస్తున్నట్టయితే సో, వాళ్ళకి ఈ స్కాపియా అనే సంస్థ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ 2 to 4 years అడుగుతున్నారు. బట్ స్టిల్ మీకు 1 year ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే అండ్ ఆల్సో రిక్వైర్డ్ సర్టిఫికేషన్స్ అండ్ ఆల్సో
మీకు స్కిల్స్ ఉన్నట్టయితే మీరు ఈజీగా ఈ రోల్‌కైతే అప్లై అయితే చేసుకోండి. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు అండ్ అబౌట్ స్కాపియా. ఒకవేళ మీరు జాబ్‌లో గనుక జాయిన్ అయినట్టయితే మీరు ఏమేమి చేయాలి? స్కేలబుల్ డాష్‌బోర్డ్స్ కానీ, యాక్షనబుల్ ఇన్‌సైట్స్ కానీ, ప్రిడిక్టివ్ మాడ్యూల్స్ అని సో, నాకు తెలిసి ఇది మొత్తం మనకి విజువలైజేషన్స్ మీద ఉందన్నమాట. సో, మీకు పవర్ బిఐ ఆర్ టాబ్లెట్ వచ్చినా సరే మీరు ఈ జాబ్ రోల్‌కైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, అండ్ ఆల్సో అనదర్ స్కిల్స్ వచ్చేసి ఎక్సెల్ కానీ, పైథాన్ కానీ, ఆర్ లాంగ్వేజ్ ఎస్‌క్యూఎల్. సో, ఇవన్నీ మనకి డేటాని మానిప్యులేషన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో, అందుకే వీళ్ళు ఈ స్కిల్స్‌ని కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఓకే. సో, అండ్ ఆల్సో ఈ రోల్‌కి మీరు ఫిట్ ఫర్ అనుకుంటే సో, డైరెక్ట్‌గా కిందకొచ్చేసి ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేయొచ్చు. ఓకే. సో, అనదర్ జాబ్ రోల్ వచ్చేసి ఫ్రమ్ మనకి విప్రో కంపెనీ అయితే ఇచ్చిందనమాట. సో, ఈ రోల్ ఏంటంటే సర్వీస్ డెస్క్ అనలిస్ట్ L1. సో, నేను ఈ రోల్ తీసుకురావడానికి కారణం ఏంటంటే సో, చాలామంది టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ కాకుండా నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంటారు కదా! సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ జాబ్ రోల్‌ని అయితే తీసుకురావడం జరిగింది. సో, ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి బెంగుళూరు. కంపెనీ విప్రో. సో, విప్రో అంటే టాప్ ఎంఎన్‌సీ కదా! సో, ఇంకా తిరిగి చూడక్కర్లేదు. మీరు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌తో స్టార్ట్ చేస్తున్నా సరే మీ ఫ్యూచర్ అనేది బావుంటుందనమాట. ఓకే. సో, దీని యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, మ్యాండేటరీ స్కిల్స్ కానీ, వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్ సో, ఇవన్నీ చెక్ చేసి మీరు ఫ్రెషర్స్ అయినా సరే ఈ సర్వీస్ డెస్క్ అనలిస్ట్ L1కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నా సజెషన్ ఏంటంటే మీరు లింక్డ్ఇన్ ఆర్ నౌకరీలో ఎప్పుడైనా L1 రోల్ కైండ్ ఆఫ్ మీరు చూస్తున్నట్టయితే మీరు ఫ్రెషర్స్ అయినా సరే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఓకే. సో, మీకు గనుక ఈ జాబ్ ఓకే అని అనుకుంటే సో, డైరెక్ట్‌గా స్క్రోల్ కిందకి ఇచ్చి క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి ఈ జాబ్‌కైతే అప్లై అయితే చేయండి. ఓకే. సో, అనదర్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి డేటా అనలిస్ట్. సో, ఈ డేటా అనలిస్ట్ అనేది మనకి ఏ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందంటే మైక్రాన్ టెక్నాలజీ. సో, ఇది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎంఎన్‌సీ అండి. సో, మనకి పేరు అంత ఫేమస్ కాకపోయినా సరే ఈ కంపెనీ అనేది మనకి చాలా ఫేమస్. ఇదొక ఎంఎన్‌సీ కంపెనీ. సో, ఇది మనకి లొకేషన్ వచ్చేసి ఇండియా. రిమోట్ ఆపర్చునిటీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ నేమ్ వచ్చేసి మైక్రాన్ అండ్ ఇది మనకి హైదరాబాద్‌లో ఉంది. ఫర్ సపోజ్ మీరు రీలొకేట్ అవ్వాలనుకుంటే మీరు హైదరాబాద్‌కైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో, దీనికి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అబౌట్ మైక్రాన్, అబౌట్ ది రోల్ అండ్ కీ రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్స్ సో, ఇవన్నీ చెక్ చేసి ఓకే. ఐయామ్ గుడ్ ఫర్ దిస్ రోల్ అనుకుంటే మీరు డైరెక్ట్‌గా స్క్రోల్ డౌన్ చేసి క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీరు ఈ జాబ్ రోల్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీకు అనదర్ జాబ్ రోల్ వచ్చేసి 1 సెకండ్. మనకి అనదర్ జాబ్ రోల్ వచ్చేసి ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్. సో, ఇదైతే మనకి ఫ్రెషర్స్ ఆపర్చునిటీ. సో, ఇదైతే మనకి కాన్పియా అనే సాఫ్ట్‌వేర్ సంస్థ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇది రిమోట్. కంపెనీ వచ్చేసి కాన్పియా అండ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్. అండ్ ఈ రోల్స్ కోసం కొంచెం డిస్కస్ చేసినట్టయితే మనకి జనరల్ టాపిక్స్ వచ్చుంటే చాలు. మైక్రోసాఫ్ట్ కానీ, మైక్రోసాఫ్ట్ టూల్స్ వర్డ్, ఎక్సెల్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? సో, ఇలా కొన్ని టాపిక్స్ చెప్తుంటే చాలు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నారో సో, వాళ్ళు ఈ రోల్‌కైతే తప్పకుండా అప్లై అయితే చేయండి. ఈ కంపెనీ అనేది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట. ఓకే. సో, డైరెక్ట్‌గా స్క్రోల్ డౌన్ చేసి క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఈ కంపెనీకైతే అప్లై అయితే చేసుకోగలరు. సో, నేను ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసిన జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో వన్ బై వన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఈజీగా అప్లై చేసుకోగలరు. అండ్ ఎవరైనా ఫ్యూచర్‌లో జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకి మన ఛానెల్‌ని అయితే రిఫర్ చేయండి. అండ్ ఆల్సో నేనైతే ఒక 1 వీక్ అయితే చెక్ చేస్తాను. మీరు గనుక ఈ వీడియో సీరీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టయితే సో, నేనైతే కంటిన్యూ అయితే చేస్తాను. అండ్ ఆల్సో మీకు గనుక ఈ వీడియో సీరీస్ ఇన్ఫర్మేటివ్ ఆర్ యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ అయితే చేయండి. అండ్ ఏవైనా కొంచెం మిస్టేక్స్ ఏవైనా అయితే కామెంట్ చేయండి. నేను వచ్చే నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకొని ఫ్రెష్‌గా వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. సీ యూ. బై బై.